ఈరోజు కూడా ఈరోజు 3 స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఇటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి బిడ్డలు అక్కడ అంతరాలు లేనటువంటి సమాజాన్ని చూస్తారు. ఒక మరో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నా. అంతేకాదు వాటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కొన్ని పథకాలు కూడా చూస్తే నిజంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరని. ఈరోజు మనం గతంలో చూసాం 2014 నుంచి 18 ప్రాంతంలో అనేక మంది రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చనిపోయిన కుటుంబానికి ఇస్తామంటే ఆ ₹1,00,000 కోసం తిరిగిన కుటుంబాలు చూసాం. ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి ₹5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం. ఆలోచించేయండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పిల్లలు చదువుకోవటానికి పాఠశాల పోవాలంటే అర్ధాకలతో వెళ్ళటమో కడుపుతో పాఠశాలకు వెళితే ఆ చెప్పేటువంటి పాఠాలు తలకెక్కక ఇబ్బంది పడటం చూసినటువంటి ఆలోచనలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఆలోచన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ ఏ బిడ్డ కూడా కడుపుతో పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు.